హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ దొండకాయ కర్రీ అండి. రైస్లోకి చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది. రైస్లోకి అయితే ఇంకా ఎక్కువగా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా నేనైతే ఇక్కడ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి తగినంత. ఇప్పుడైతే మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవ్వాలంటే ఆయిల్లో కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేస్తే ఎగ్స్ అనేవి ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అవుతుందండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాకనే ఎగ్స్ అనేది వేసి వేయించాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్కి తిప్పుతూ వేయించాలండి. ఇప్పుడైతే మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టాను. ఎగ్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను కర్రీ కోసం ఉల్లిపాయలని పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి. మీకైతే నేను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. తర్వాత నేను ఇక్కడ దొండకాయ ముక్కల్ని నీట్గా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ దొండకాయ ముక్కల్ని ఇప్పుడు కర్రీలో వేసేయాలి. దొండకాయ అయితే ఎప్పుడు వేపుడు చేసుకుంటే మనకి బోర్ కొడుతుంది కదండి. ఒకసారి అయితే కర్రీ ట్రై చేయండి. అలాగే మనకి వేపుడు చేయడానికి లేట్ అవుతుంది కదా, కర్రీ అయితే కొంచెం తొందరగా అవుతుంది. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించాలండి. ఒక 2 నిమిషాల పాటు వేయించేసాను. ఇప్పుడైతే మనకి దొండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. తర్వాత ఒకసారి కలిపాను. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు వేయించాలి. ఇది దొండకాయ ఇగురు కదండి, మనకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసానండి. 1 నిమిషం పాటు వేయించేసాను. తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి మరొక నిమిషం పాటు వేయించాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత వాటర్ వేసుకోవాలి తగినంత. వాటర్ వేసి ఒకసారి బాగా కలిపానండి. తర్వాత పొంగు రావాలి. మనకి వాటర్ బాగా హీట్ అవ్వి బాయిల్ అవ్వాలండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసాను. హై ఫ్లేమ్లోనే ఉందండి. పొంగు రావాలి. పొంగు వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. మీకైతే నేను కర్రీ దగ్గరకు వచ్చేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోతుందండి. దగ్గరికి అయితే వచ్చేసింది. లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఆయిల్ సెపరేట్ అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. అలాగే కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి. ఇప్పుడైతే మనకి కోడిగుడ్డు దొండకాయ ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాను. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.